హస్తాప హంత హంతాపజాం సపతి యః ప్రతిహస్య మూర్ఛాం ఆనందనేన జడతాం పునరాతనోతి. మూర్ఛలోంచి తెలివి తెచ్చింది ఈ స్పర్శ జ్ఞాపకం రావటం. మళ్ళీ తెలివిలోంచి మళ్ళీ ఈ ఆనందత్వంలో జడత్వంలోకి ఒళ్ళు తెలియకుండా ఉన్న పరవశత్వంలోకి తీసుకెళ్లిపోతూ ఉన్నది. నాకు ఒళ్ళు మళ్ళీ తెలియటం లేదు. సో ఇట్ హ్యాస్ కాజ్డ్ మీ అవేకెనింగ్ దిస్ టచ్. It awakened me from my unconsciousness when I fainted, but again it is taking me into some state of meditation and my mind fails. My happiness leads my mind into some unconscious state now once again. It awakened me and it gave me the unconscious state again. Again it is awakening me. Again it is taking me to unconsciousness. Sita. ససాధ్వసకరణం కించిత్ అపసృత్య ఏతావదేవ మే ఇదానీం బహుతరం. గబాలన సీతాదేవి యువతలకు పక్కకు వచ్చేసింది. వచ్చి అక్కడ నుంచని ఇదే 10,000 ఇప్పటికి నా జన్మకి. సో వెన్ రామ ఓపెన్ హర్ ఐస్, ఇమ్మీడియట్లీ సీత withdrew her hand and went back to a distance. She was not visible because she was made invisible. Nobody could see, even Rama or anyone. She was there. So Rama felt that it was only a recollection of Sita's touch. Then she says, Yatavateva me idanim bahutaram. Then Sita stood at a distance and says, now this little touch for a few seconds, it is a touch for 10,000 years to my poor life. It is a touch. This is everything to me because it is not expected now, is what she says. రామ ఉపవిశ్య నను ఖల్విరానీం దేవ్యా వత్సలయా అభ్యుపపన్నో అస్మి. ఇది ఏదో చిత్రం. ఇక్కడికి సీతాదేవి ఇప్పుడు వచ్చింది అంటున్నాడు. రామ సాట్ డౌన్ అండ్ సేస్, నో, సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్, బట్ ఐఎమ్ షూర్ దట్ సీత కేమ్ హియర్ అండ్ టచ్డ్ మీ. ఇట్ కెనాట్ బి ఎ మిస్టేక్. దట్ ఇస్ వాట్ రామ సేస్. సీత హాధిక్ హాధిక్ కిమితి మాం ఆర్యపుత్రో మార్గిష్యతి. చీచి, నన్ను చూస్తాడేమో వీడు, ఎంత అపచారం ఇప్పుడు. సీత she says, if he detects my presence here, it is a great insult. I should not make my presence felt here because I am not permitted to do it. He has abandoned me and left me. I am not entitled to appear before him. What happens if he can see me now here? That is what she says. రాముడు భవతు పశ్యామి, ఏమిటో చూద్దాం, ఏమో మరి ఎక్కడ ఉండొచ్చు అడిగిలో అనుకుంటున్నాడు. రామ సేస్, లెట్ మీ వెయిట్ అండ్ సీ. ఇట్ మే బి పాసిబుల్ sometimes Sita may be living or may be somewhere. He says, సీత భగవతి తమసే అపసరావః యది తావన్మాం ప్రేక్ష్యతే తతో అనభ్యనుజ్ఞాత సన్నిధానేన అధికతరం మే మహారాజ కోపిష్యతి. సీత ఈవిడితో అంటుందన్నమాట, ఈ తమసా నదితో, అమ్మ తొందరగా ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం. వారు కనుక లేచి నేను వచ్చినట్టు చూసినట్లయితే వారి ఆజ్ఞ లేకుండా వారి దగ్గర వెళ్ళి నేను ముట్టుకున్నాను, అది అపచారం, నేను వెళ్ళిపోదాం. సీత సేస్, oh, we will go away from this place. She is talking to the river goddess who is accompanying her, Tamasa. My dear lady, let us immediately withdraw from this place. If Rama detects my presence here, I am not ordered by him to come again to him. So, if I touch him, it is a transgression of his law. So, let us go away immediately. It's not good if he sees me. తమస ఐవత్సే భాగీరథీ ప్రసాదాత్ వనదేవతానామపి అదృశ్యాసి సంవృత్త. అదేమిటమ్మా నీకు తెలియదు, గంగాదేవి యొక్క మహా అనుగ్రహం వల్ల నువ్వు ఎవరికి వనదేవతలకు కూడా కనపడవు. ఏం కంగారు పడకు, నుంచో ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండాలి, దీనికోసమే నిన్ను పంపించారు. సో షీ సేస్, ది రివర్ సేస్, బై ది పవర్ ఆఫ్ గంగా
Invisibility is conferred upon you, and you are not seen even by the devas of the forest. How can anyone see you? Don't worry, you have to stand here near Rama. You are sent for it. See what a great danger it would have been had you not been here. So you have to be here as long as Rama is here. Don't worry, he cannot see you. రాముడు నిన్ను చూడలేడు. ఈ భాగీరథీదేవి గంగాదేవి యొక్క మహిమ అలాంటిది. ఆమె నిన్ను అదృశ్యంగా ఇక్కడ ఉండమని చెప్పింది. నువ్వు అదృశ్యంగా ఉన్నావు, నువ్వు రాముడు కాదు. వనదేవతలు ఎవరు కూడా చూడలేరు, ఏం భయం లేదు. నిర్భీతిగానే ఇక్కడ ఉండి రాముడికి ఇలాంటి స్థితి వచ్చినట్లయితే రక్షించడం కోసం అని చెప్పి నువ్వు ఉన్నావు కనుక ఎక్కడికి వెళ్ళకూడదు, మనం ఇక్కడే ఉండు అన్నది. సీత అత్యత సరే అట్లా అయితే సీత సెడ్ ఎస్ ఐ ఒబే యు. రాముడు నన్ను ప్రియే జానకి. రాముడు అంటున్నాడు, ఉన్నావా నువ్వు? ఇక్కడ కలిసి తిరిగాం మన ప్రియురాలు. దెన్ రామ అడ్రసెస్ సీత. సీత టెల్ మీ, ఆర్ యూ అలైవ్? ఆర్ యూ హియర్? ఆర్ యూ ప్రెసెంట్? వాట్ ఈస్ ఇట్ దిస్ ఎక్స్పీరియన్స్? దట్ ఈస్ వాట్ రామ సేస్. రాముడు సీత సమన్యు గద్గదం ఆర్యపుత్ర అసదృశం ఖలు ఏతత్ వచనం అస్య వృత్తాంతస్య అథవా కిమితి వజ్రమయీ జన్మాంతరేపి అసంభావిత దుర్లభ దర్శనస్య. రాముడు అంటుంది సీత అప్పుడు తనలో తను అనుకుంటుంది, మీరు ఇది అనవలసిన మాట కాదు. ఏది వదిలిపెట్టింది మీరు, ఉన్నావా అని మీరు అనకూడదు అంటుంది. నేను కాదు వదిలిపెట్టింది, నువ్వు అలా అనకూడదు. సీత సేస్, రిమెంబర్ మై లార్డ్, యూ లెఫ్ట్ మీ. You are not expected to say, Sita, where are you and all that. Because your orders are there that I should go away. So you are not expected to speak like that. Asya vrittantasya adhava kimiti vajramayi janmantarepi asambhavita durlabha darshanasya mameva mandabhagini uddisya vatsalasya evam vadina aryaputrasyopari niranukrosha bhavishyama. నా గుండె ఎంత కఠినమో చూడండి వజ్రం కంటే. నన్ను గురించి అనుక్షణం ఇలా అయిపోతున్నటువంటి రాముడిని చూస్తూ ముద్దులా గిట్ట ఏమైపోకుండా నిలబడి ఉన్నానంటే నా గుండెలు ఎలాంటివో చూసుకోండి అంటుంది పక్క ఆవిడతో. సీత సేస్, ఐఎమ్ విట్నెసింగ్ ది కండిషన్ ఆఫ్ రామ ఎవ్రీ మూమెంట్, హౌ హీ సఫర్స్ ఫర్ మీ. సో what is it I have brought to him, to his life? And even witnessing these situations of Rama, dangerous situations, I am unaffected. I am standing here and I am looking at him. See how my heart is made of granite. Is it stone or is it iron? How can I withstand? I am the cruelest fellow on the face of earth that I can withstand these scenes when Rama is suffering for me. I cannot do anything. రామ సర్వతో విలోక్య సనిర్వేదం హా అత్ర నా కశ్చిదపి. అన్ని పక్కల చూసి రాముడు, లేనే లేదా, ఉట్టి భ్రాంతినా? అయ్యయ్యో, ఏమో ఉన్నదేమో, ఎక్కడ మిగిలిందేమో, కబాలను వచ్చి స్పృశించిందేమో అని అనుకున్నాం. ఉట్టి భ్రాంతి లేనే లేదా, చీచి ఈ జీవితానికి ఇంతే అనమాట. రామ said, opened his eyes, sat down and looked around and said, is it only an illusion? I thought that she was somewhere here. I believed that she came here. And I was almost sure that she touched me because it was an unmistakable touch. Now I find that this is illusion. Is it illusion? Oh, this life, I can't speak of this hollow life, he says. Sita, Bhagavati tamase తథా నిష్కారణ పరిత్యాగినోపి ఏతస్య ఏవం విధేన దర్శనేన కీదృశో మే హృదయానుబంధ ఇతి న జానామి. కారణం లేకుండా నన్ను వదిలిపెట్టారు ఈయన. సీత సేస్, he left me without any mistake of mine. Sita says,
I made no mistake in this life. I was not at all responsible for this incident. He left me, forever he left me and sent me away. But I see him once again now. Can you imagine how my heart is and how my feelings are towards my Lord? He is my Lord, but I know he has left me without any mistake of mine. But yet I see him once again. Now, can you imagine? I can't imagine what is happening in my heart. Can you imagine what is happening in my heart? కారణం లేకుండా నన్ను ఆయనే వదిలిపెట్టేశారు. మళ్ళీ ఇక్కడ అప్రయత్నంగా దర్శనం ఇచ్చారు. ఇప్పుడు నా గుండెకాయ హృదయంలో ఎలా ఉన్నదో నాకేమీ తెలియటంలో ఏం జరుగుతున్నదో నీకేమన్నా తెలుసునా? నువ్వేమన్నా ఊహించగలవా ఎలా ఉందో? కెన్ యూ ఇమాజిన్ హౌ మై హార్ట్ ఈజ్? తమస జానామి వస్తే జానామి. ది రివర్సెస్. I know, I can very well imagine, I can describe also how your heart is. Listen to me, I'll tell you. చూస్తుంది ఏమని? తటస్థం నైరాస్యాత్. నిరాశ అవటం వల్ల కల్పించుకోకుండా తటస్థంగానూ కొంత ఉన్నది రాముడి యందు నీ హృదయం. అంటే కలవటానికి అవకాశం లేదు కనుక జీవితంలో. One main feeling in your heart about Rama is you are a bit maintaining a distance in your affection because you have no hope of going to him again and living as his wife. So, the first note in your love is, it is a detached love, a detached affection. This is one feeling you are having in your heart. Because there is no hope for the future, it is detached. తటస్థం నైరాస్యాత్. నిరాశ వలన అంటే ఇంకా ఇటు పైన జీవితంలో భార్యాభర్తలుగా ఉండడానికి అవకాశం లేనటువంటి అవకాశం ఉన్న ఆశ లేదు కనుక తటస్థంగా ఉన్నది అన్నాడు విరక్తిగా. నైరాస్యాత్. అపిచ కలుషం విప్రియవచాత్. ఈ జరిగినటువంటి వదిలిపెట్టాడు అనేటువంటిది కొంచెం గుచ్చుకుంటుంది. కలుషం మనసులో ఆ కాస్త కల్మషం కూడా ఉంది కాడికి. You have also, Sita, a little impurity in your heart. You have little indignation and unhappiness about Rama, that he has left you without your mistake, any mistake. So, there is that spot, black spot also in your heart, which ought not have been there. You have that spot. You remember that he has left you even without your mistake. Your love never permits such a black spot. It is also there. అతను ఏమీ తప్పు చేయకుండా విడిచిపెట్టారు నన్ను అన్నటువంటి కల్మషం కూడా కొంచెం ఉన్నది కాస్త సీత హృదయంలో. అది ఉండవలసిన హృదయం కాదు ఇది. జాగ్రత్తగా చూసుకో. తటస్థం నైరాస్యాత్ అపిచ కలుషం విప్రియవశాత్. వియోగే దీర్ఘేస్మిన్ ఝటితి ఘటనోత్కంభితమివ. ఇన్నాళ్లు ఎడబాటై 12 ఏళ్ల తర్వాత ఒక్క మాట అనుకోకుండా వస్తున్నారని తెలియకుండా ప్రోగ్రామ్ లేకుండా గభాలను ఎదురుపడిపోవటం వలన నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఎఫెక్షన్ అట్ ఆల్. యు ఆర్ స్టన్డ్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్. దిస్ ఈస్ ది థర్డ్ ఎఫెక్ట్ యూ హ్యావ్ ఇన్ యువర్ హార్ట్. ప్రసన్నం సౌజన్యాత్. నీకున్నటువంటి సహజమైనటువంటి సుజనత్వం వల్ల నీ స్వభావం ఎలాంటిది? అత్యద్భుతమైనటువంటి మధురమైనటువంటి స్వభావం. దాని వలన అతని యందు ప్రసన్నం. రాముడి యందు సమస్తమైనటువంటి మధుర భావం ఉన్నది, నీకు ప్రేమభావం ఉన్నది, సౌజన్యం ఉన్నది. అంటే అయ్యో రాముడు బాగా ఉండాలి, బతకాలి, పెద్దవాడు, రాముడి కోసమే నీ జీవితం అర్పణ చేసుకున్నావు, అది ఉన్నది. అండ్ ఆల్సో అనదర్ ఫీలింగ్ దట్ యు నో దట్ you have nothing in this world except him. That also you have. Because you are so good in your heart. That goodness is there. You have totally offered yourself to him long ago. Though he left you, now you still have in your looks the effect of the total offering to him. You have nothing for yourself. You have offered yourself for him. You have nothing except him. That also is there. Prasannam Saujanyat. దయిత కరుణైర్గాఢ కరుణం.
వాడికి ఉన్నటువంటి ఇప్పుడున్న పరిస్థితి ఉన్నదే పడుతున్నాడు బాధ. దాని యందు జాలి ఇట్లా కరిగిపోతున్నావు, పిటి కూడా ఉంది. ఫర్ ది స్టేట్ ఇన్ విచ్ రామ ఈజ్ అండ్ ది సఫరింగ్ హీ ఈజ్ హ్యావింగ్, you are all sympathy and pity. You are just getting into a pitiable, pathetic state for him, sympathy and compassion. This is another thing you are having, which is different from your love to him. Your love towards him is different. Now your sympathy and compassion for the state in which he is, this is another thing. కనుక జాలి దిగులు చాలతో కొంత ఉన్నది. ద్రవీభూతం ప్రేమణ, సహజంగా మీ ఇద్దరికి మధ్య ఉన్నటువంటి ప్రేమతో కరిగిపోతున్నావు ఒక పక్కన. అండ్ there is that love which was there between you, which is eternal. You are life companions forever and forever. That love is also from one side touching you. It is another aspect. తమ హృదయమస్మిన్ క్షణైవ, ఈ ఒక్క క్షణంలో ఇవన్నీ కలిసి ఉన్నటువంటివి కొన్ని క్షణాలు ఇప్పుడు నడుస్తున్నాయి. ప్రతి ఒక్క క్షణంలోనూ కూడా ఈ చెప్పబడినటువంటి ఇన్ని భావాలు సమకాలికముగా కలిసి నీ హృదయాన్ని స్పృశిస్తూ ఉన్నటువంటి టైం ఇప్పుడు నడుస్తూ ఉన్నది. సో నౌ వీ విట్నెస్ ఏ టైమ్, సీత, వెన్ every second has a simultaneous experience of all these feelings which I described, not one after another. All these feelings put together, they touch your heart every second simultaneously, and such seconds are passing now. This is the time. That is your heart situation. I know the condition of your heart. This is what is there. So I can describe, even though you do not know about your heart. నీ హృదయం ఎలా ఉందో నీకు తెలియకపోయినా నీ హృదయం నేను చెప్పగలను తల్లి, ఇది ఉన్నటువంటిది ఫస్ట్. ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితిలో నా హృదయం ఎలా ఉన్నది నాకేం తెలియదు అన్నది సీత. అంటే నాకు తెలుసును అని చెప్పింది ఆవిడ చెప్పింది ఎలా ఉందో. నిన్న అది మనం చూసాం. అండర్ ది ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ ఐ డోంట్ నో హౌ my heart is. That is what Sita said. I can't express how my condition is. But the river goddess Tamasa said, I know your condition, I tell you. And she explained. తటస్థం నైరాశ్యాత్. ఇంకా మనం కలుసుకుంటానికి ఆశ లేకపోవటం వల్ల తటస్థంగా ఉన్నది అన్నది. ది ఫస్ట్ థింగ్ ఈస్ ఇట్ ఈస్ ఏ బిట్ డిటాచ్డ్ because there is no hope of you are going to Rama again. తదపి కలుషం విప్రియవశాత్. విప్రియం అంటే తనకి అకారణంగా విడిచిపెట్టడం అనేటువంటిది జీవితంలో జరిగింది కనుక కొంచెం మనసులో ఈ వదిలిపెట్టాడు, అన్యాయం చేశాడు అనేటువంటిది కూడా కొంచెం కలుషం ఉన్నది మనసులో. వితౌట్ ఎనీ కాజ్ ఆఫ్ హర్ ఆర్ వితౌట్ ఎనీ ఫాల్ట్ ఆఫ్ హర్, Rama left her off. And she has this spot, weak spot also in her heart. She is feeling that Rama has left her without her own fault. So there is some guilt spot in her heart also which she ought not have felt, because knowing full well the heart of Rama, she has no business to feel like that. That is what she comments. వియోగే దీర్ఘేస్మిన్ చటితి ఘటనో స్కంభితమివ. చాలా కాలం ఎడబాటు పొంది ఇంకా కలుసుకుంటామని ఆశ లేనప్పుడు సడన్ గా ఆకస్మికంగా అనుకోకుండా తటస్థంగా కలుసుకుంటాం వల్ల హృదయం జడత్వం పొంది స్తంభించిపోయింది. ఏమీ తెలియని పరిస్థితిలో ఉంది. ఆఫ్టర్ ఏ వెరీ లాంగ్ సపరేషన్ అండ్ a 12 years gap of no hope of meeting again, there is suddenly this meeting which is unforeseen, and so your heart is just stunned. There is a part of it which has no reaction, a stunning effect. It is also there. ప్రసన్నం సౌజన్యాత్. పుట్టుక చేత సృజనత్వం నీకు ఉన్నది కనుక రాముడు ఇలా చేశాడనేటువంటిది మనస్సులో ఉండకుండా వాడి యందు నీకెంతో అయ్యో ఇలా ఉన్నాడు, రాముడు ఇలా అయిపోయాడు, మన వల్ల ఇలా అయిపోయినాడని సౌజన్యము నీకు ఉన్నది. బికాస్ బై బర్త్ అండ్ బై నేచర్ యు ఆర్ గుడ్ అండ్ ఎఫెక్షనేట్. ది గిల్ట్ స్పాట్ ఇన్ యువర్ హార్ట్ is not permitting you to hate Rama or dislike Rama. You like him very much. You have all affection for him, all love for him. You have
sympathy that he is suffering for your sake. అది కూడా that also is there. దయిత కరుణైర్ గాఢ కరుణం. భర్త తన యందు ఉన్నటువంటి చూపినటువంటి కరుణ చేత, వారి యందు తనకు కలిగినటువంటి కరుణ చేత చాలా దీనము జాలి అయినటువంటి పరిస్థితి. బికాస్ Rama is in a helpless state and has great love for her, and she knows. Because she has great love for him, she feels helplessness and pity and sympathy for him. ద్రవీభూతం ప్రేమ్న, సహజమైనటువంటి ప్రేమ గుణం చేత ద్రవించిపోయి ఉన్నావు ఒక పక్కన. అండ్ యువర్ హార్ట్ ఈస్ మెల్టింగ్ బికాస్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్ ఫర్ హిమ్. తమ హృదయం అస్మిన్ క్షణ ఇవ, ఈ క్షణంలో ఇవన్నీ ఒక్కొక్క క్షణంలోనే సమకాలికంగా ఇవన్నీ కలిసి ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎవరీ సెకండ్ అట్ ప్రజెంట్ ఈజ్ ఏ సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫీలింగ్స్ పుట్ టుగెదర్. ఇది నేను చెప్పుకున్నది. అప్పుడు రాముడు అంటున్నాడు, రామ దేవి ప్రసాద ఇవ మూర్తస్తే స్పర్శ స్నేహార్ద్రశీతల అద్యాపి ఆనందయతి మాం త్వం పునః క్వాసి నందిని. రాముడు అంటున్నాడు సీతను ఉద్దేశించి లేచి, తెలివి వచ్చాక కూర్చుని, నా యందు ఉన్నటువంటి ఆపేక్ష అనుగ్రహం ఉన్నదే, అది రూపుగట్టి మూర్తిమంతంగా వచ్చినట్లుగా ఇన్ని 12 సంవత్సరాల తర్వాత కూడా నీ చేతి యొక్క స్పర్శ నా మొహాన ఈనాడు అలాగ మళ్ళీ స్పృశించినట్లుగా కనిపిస్తున్నది, ఫీల్ అవుతున్నా. యువర్ టచ్ ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ మీ అండ్ ఇట్ ఈస్ more than 12 years after I had no touch of yours. But the recollection of your touch gives me the physical touch once again, even though it is imagination. I felt just now no difference between your physical touch and my imagination of your touch. I actually felt your touch on the physical plane. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నీవు ఈ రకమైనటువంటి ప్రేమను ఆపేక్షను నా యందు చూపుతూ ఉన్నావు. నువ్వెక్కడ ఉన్నావు, నువ్వు లేకుండా పోయినావు అంటున్నాడు. యువర్ టచ్ లివ్స్ విత్ మీ ఈవెన్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్ ఆఫ్టర్ 12 years. బట్ యు ఆర్ నాట్ లివింగ్ టు మీ. వేర్ ఆర్ యూ? ఆర్ యూ లివింగ్ ఆర్ నాట్? దట్ ఈస్ వాట్ రామా సేస్. ఇక్కడ సీత అది విని, రాముడేమో పైకి మాట్లాడుతున్నాడు, సీత వీడికి కనిపించటం లేదు, పక్కనే ఉంది. Rama is talking to himself aloud. Sita is there near him, but she is not seen by him. Sita is seeing Rama and listening to Rama. Rama is talking to himself. There is no Sita for Rama. There is a total absence of Sita for Rama. There is the physical presence of Rama, everything to Sita, but not permitted to approach. That is the present situation. భౌతికంగా సీత లేదు రాముడికి, అంటే కనిపించడం లేదు, అదృశ్య స్వరూపం అయింది గోదావరి దేవి యొక్క వరం చేత, గంగాదేవి యొక్క అనుగ్రహం చేత, వరం చేత పక్కనే ఉన్నది. ఆమె మాత్రం రామ సాన్నిధ్యం పూర్తిగా అనుభవిస్తూ ఉన్నది, రాముడిని చూస్తూ ఉన్నది, వాడి బాధ అంతా కళ్ళారా ఓ పక్కన చూస్తూ ఉన్నది. ఆ బాధ తన కోసం పడుతున్నాడు అనేటువంటిది గుండె పగిలిపోతుంది ఆవిడికి. వింటూ ఉన్నది వాడు చెప్పే మాటలు, ఆ మాటల బాధ భరించలేకుండా ఉన్నది. అయినప్పటికీ వాడి దగ్గరికి వెళ్ళటానికి వీల్లేనటువంటి పరిస్థితి నిషేధింపబడింది కనుక లేనట్లే ఉండి కూడా, అంటే కళ్ళకి చెవులకి ఉన్నాడు వీడికి లేనట్లే, ఆవిడికి ఆయన కళ్ళకి సీత లేదు కానీ అన్ని విధాలు ఉన్నట్లే అలా ఉన్నది. సో Rama is physically there present for the eyes and ears to Sita, but it is as good as not having it because we cannot approach or touch him. And Sita is not physically present to Rama, to the eyes or ears, but to his mind. Her physical touch is already there and her presence is there. He says she is present to him, to his mind, though she is not present. That is the present situation. సీత అంటుంది, ఏతే కలుతే అగాధ దర్శిత స్నేహ సంభారాః ఆనంద నిశ్చందినో సుధామయాః ఆర్యపుత్ర ఉల్లాపాః
ఈ రాముడు గొంతెత్తి పెద్దగా సీత కోసం ఏడుస్తూ మాట్లాడినటువంటి మాటల్ని గురించి సీత అంటోంది. ఇవి ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు నువ్వు నా యందు చూపించిన ప్రేమకు సంబంధించినవి కావు. ఎందుకంటే పక్కన నేను ఉంటే నువ్వు మాట్లాడితే చూపించిన ప్రేమ అనుకోవచ్చు, ప్రదర్శించడం అనుకోవచ్చు. సో సీత అడ్రసెస్ herself because she cannot talk to Rama and her words cannot be heard by Rama, she cannot be seen by Rama. She addresses Rama to herself and says, your words are to me now full of affection, but not a show of affection, because these words are not uttered when you are seeing me, when you know my presence. If you utter these words when you are seeing me, it may be probable that it is a show or an exhibition of the affection of the innermost heart. But there is no motive in you for show, because I am nowhere to you now here. I am dead. You are experiencing my total absence. You are speaking. So, the affection of your words is valid and more than valid. And I feel the depth of it and the validity of it wonderfully, because you are speaking them in my total absence in your mind. నేను ఉండంగా పక్కన నువ్వు అంతదానివి ఇంతదానివి నీ మీద నాకు ఇంత ఆపేక్ష ఉన్నది అది ఇది ఒలకబూస్తూ మాట్లాడుతూ ఉంటే అది మనిషి ఎదురకుండా ఉంది కాబట్టి మాట్లాడుతుంది అని అనుకోవచ్చు. నేను లేని సమయంలో నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ నువ్వు కనుక నీ హృదయంలో నా యందు ఉన్నటువంటి ఆపేక్ష ఏమిటి అనేటువంటిది నాకు బోధపడుతూ ఉన్నది అని కళ్ళనీళ్ళు తుడుచుకుంటుంది సీత. సో సీత ఈజ్ వైపింగ్ హర్ టీయర్స్, అట్టరింగ్ లైక్ దిస్. నౌ ఐ అండర్స్టాండ్ what is the depth of love you have for me, because you are talking to yourself and you are not having my presence, but you are talking these words about me. ఏతే ఖలు తే అగాధదర్శిత స్నేహ సంభారా. వీటికి లోతు తెలియటానికి వీల్లేదు, సముద్రానికైనా తెలుసుకోవచ్చు. నీ హృదయంలో నా యందున్న ప్రేమకు లోతు తెలియటానికి వీల్లేదు, అగాధం అంట. ది డెప్త్ ఆఫ్ లవ్ ఇన్ యువర్ హార్ట్ cannot be known. Even the depth of the ocean can be fathomed, but the depth in your heart for me cannot be fathomed. Now I understand how deep I am in your heart. ఆనంద నిశ్చందినో కనుక నాకు మాట మాట కూడాను హృదయాన్ని విప్పారు చేసి ఆనందాన్ని చిందులుగా చిందుతూ ఉన్నది నా మనస్సు. సో every word of yours now, every syllable of yours is sprinkling happiness and bliss to me when you are now speaking about me. సుధామయాహ అంటే అమృతమయములైనటువంటి వాక్కులు. I feel to my heart these words are having honey with them being sprinkled, or ambrosia or nectar. They are not words, they are all sweetness to my heart. ఆర్యపుత్రస్య ఉల్లాపాహ ఏషాం ప్రత్యయేన నిష్కారణ పరిత్యాగశల్యుతోపి బహుమతో మే జన్మలాభ. ఈ మాటలు విన్నాక రాముడు నన్ను నిష్కారణంగా విడిచిపెట్టాడు అనేది నిజమే అయినప్పటికీ ఆ ముక్క మళ్ళీ అనుకుంటే మహాపాపం కళ్ళు పోతాయని అనుకోను అన్నది. ఆఫ్టర్ హ్యావింగ్ దీస్ వర్డ్స్ ఐ నౌ థింక్, ఐ నౌ అండర్స్టాండ్. You left me, my Lord, even when there is no mistake of mine in life. I am an innocent poor soul, you left me, abandoned me, and I was feeling for it. Because there is no cause for you to leave me, and my life is marred. I have nobody except yourself and you left me. So